పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. చట్టసభల్లో బీసీలకి మేమెంతో మాకంత ఓటని బీసీ సమాజం అడుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 56.33% వాళ్ళు చెప్తున్నారు, మా లెక్క 65%. మళ్ళీ మీరు లెక్కలు చేయమంటే 40% కూడా లేరంటారు కదా. దేశవ్యాప్తంగా కూడా సకల కుల జనగణన చేయమంటా ఉన్నాం. బీసీలు వెనకబడి ఉన్నారని చెప్పేసి బీసీ సమాజం యావత్తు ఆ భావనలో ఉన్నది. ఉంటే శ్వేతపత్రం విడుదల చేయండి మీరు నిజంగా అభివృద్ధి చేస్తే. సో ఆర్థిక స్తోమత లేక ఎన్నికల్లో పోటీ చేయలేకపోతూ ఉన్నారు. ఒకవైపు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మా తమ్ముళ్ళు రాజ్యాంగం ప్రకారం అవకాశం వచ్చింది, పోటీ చేసే అవకాశం, పోటీ చేయండి సంతోషం, తమ్ముళ్ళు బాగుంటాయి. ఇంకొక మాకు పైన కూర్చొని ఆధిపత్య కులాలు మమ్మల్ని అణిచివేస్తూ ఉన్నాయి, మా ఓటనంతా దుబ్బు తింటా ఉన్నాయి. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో 4.01% ఉన్నోళ్ళు 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర శాసనసభలో కూర్చుంటారు. ఎస్సీ ఎస్టీలు వాళ్ళ ఓట వాళ్ళ పోయినప్పుడు మిగిలిన ఎవరు తీసుకుంటున్నారు? మైనారిటీలు అటు ఓసీలోను అటు బీసీలో ఉన్నారు. సో మైనారిటీలు మాలో బీసీలో ఉన్నట్టు కూడా మా వాళ్ళే కదా. అందుకోసం ఈ ఓటాలని దుబ్బకపోయేటువంటి కార్యక్రమాన్ని ఆధిపత్య కులాలు చేస్తూ ఉన్నాయి. ఇది పరిస్థితి. సో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్తో పాటు రాజకీయ రిజర్వేషన్ కూడా అడుగుతున్నాం. ముందు స్థానిక సంస్థల రిజర్వేషన్స్కే రెడ్డి జాగృతి వాళ్ళు కేసులు వేశారు. సో ఇది పరిస్థితి. ఇక శ్రామిక వర్గాలకు సంబంధించి వచ్చినప్పుడు బీసీలు ఎక్కువ ఉంటున్నారు, జనాభా సహజంగానే 50%, ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటున్నారు శ్రామిక వర్గాలన్నిట్లలో. ఎక్కడో ఒకసారి ఆధిపత్య కులాల్లో సమాసాలు అమ్ముకుంటేను, పండ్ల కొట్టు రోడ్డు మీద 4 చక్రాల బండి పెడితేను అది పెద్ద నేరంలాగా ఉంటుంది. అసలు వాళ్ళు జనాభా ఎంత ఉన్నారు, ఎవరో నూటికి కూడుకోకుండా ఆ పనికి వెళితే అది పెద్ద క్రైమ్ లాగా ఉంటారు. అంటే శ్రమ ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా సమసమాజం చెప్తూ ఉంటారు కదా, ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా సమానమే కదా. మరి ఎందుకట్లా ఉన్నత కులాలకు ఒక తిరుగా, తక్కువ కులాలకు ఒక తిరుగుంది ఈ దేశంలో? సో పెద్దలరా మిత్రులరా, ఇది పరిస్థితులు ఉన్నాయి దేశంలో. సిల్లు తీసేవాళ్ళంతా ఎవరు? బహుజనులే కదా. సైడ్ కాలాలు తీసేది ఎవరు? స్కావెంజర్స్ ఎవరు? గ్రామ పంచాయతీ వర్కర్లు ఎవరు? మున్సిపాలిటీ వర్కర్లు ఎవరు? శారీరక శ్రమ ఉన్నసాటి ఎక్కువ బీసీలు బహుజనులే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సంపన్న పారిశ్రామిక వర్గాల్లో ఉన్నత కులాలేగా ఉంటున్నాయి. అది ఫిలిం ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ రంగాలు. అంటే చదువుకున్న వాళ్ళు కొద్దిమంది పిల్లలు వెళ్తే వెళ్ళొచ్చు. ఇప్పుడిప్పుడే కదా చదువులు కింది కులాలకు వచ్చింది. మొన్నదాకా చాతుర్వర్ణ వ్యవస్థ పేరుతోనే రిజర్వేషన్ కదా. బ్రాహ్మణులు పూజలు చేయాలి, సలహాలు ఇవ్వాలి, మంత్రుల దగ్గర ఉండాలి, క్షత్రియులు యుద్ధం చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి. మిగిలిన కులాలన్నీ కూడా చాకరీ చేయడానికి పుట్టినాయి, బానిసలుగా అనేది కదా సమాజం. సో ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు. దాంట్లో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టుకున్నారు. మరి భూ పంపిణీ సామాజిక న్యాయం సంగతి ఎందుకు తెలియదు. సో సభలో ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టులు, మౌలిజాతి సంస్థలు వాళ్ళే ఉంటున్నారు. మరి వాళ్ళ ప్రతినిధులే చేస్తారు. మరి బీసీ 42% బిల్లు అంటే మాట్లాడే దిక్కులేదా పార్లమెంట్లో? ఆ పార్టీలు ఎన్డీఏ, ఇండియా కూటమి, వామపక్షాలతో సహా ఆధిపత్య కులాలకి ప్రతినిధులుగా ఉన్నారు. వాళ్లే అటు బ్రాహ్మిన్స్, ఇక్కడ కమ్మారెడ్లే నాయకత్వాలు చేశారు వామపక్షాలతో సహా. సో ఇది జగమెరిగిన సత్యం. గరిడేపల్లి సత్యానికి వ్యక్తిగతమైనటువంటి దేశం లేదు. మీరు పాత సెర్చ్ చేస్తే ఇందులోనే దొరుకుతాయి. పేపర్లో కానీ టీవీల్లో కానీ సెర్చ్ చేస్తే దొరుకుతాయి. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనేది బీసీ సమాజం గత 5 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి పోరాట ఫలితం. తెలంగాణలో బీసీలు మెయిన్ రోల్ చేస్తున్నారు. 65% ఉన్నారు. వాళ్ళ లెక్కల ప్రకారం 56.33%. సరే ఏదో ఒక లెక్క మేమెంతో మాకంత ఓటేయమని 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్స్ లేవని కపట నాటకాలు దెబ్బతా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరు అభివృద్ధి చెందిన వరల్డ్ నెంబర్ 1 అమెరికా అని చెప్తా ఉన్నారు కదా. అక్కడ మీ పిల్లలందరినీ పంపిస్తుంటారు కదా. అక్కడ కూడా 10% ఉన్న నీగ్రోలకు రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు. సింగపూర్లో ఉన్నాయి, మలేషియాలో ఉన్నాయి, దక్షిణాఫ్రికాలో ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో కూడా నీగ్రోస్ 4 జాతులకు ఇస్తూ ఉన్నారు. ఇక బాగా అభివృద్ధిని చెందిన దేశాలైతే సింగపూర్ పెద్ద తురుంకాను కదా, ఆర్థిక ప్రాతిపదికన ఇస్తూ ఉన్నారు. అది చిన్నది కాబట్టి, చిన్న దేశం అది, ఖమ్మం జిల్లా అంత ఉంటుంది సింగపూర్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లా అంత, లేదా ఉమ్మడి వరంగల్ జిల్లా అంత అనుకోండి. సో అట్లా ఇస్తూ ఉన్నారు. మరి ఈ దేశంలో సామాజిక న్యాయం లేదు, భూ పంపిణీ లేదు. ప్రపంచంలో ఏ వైవిధ్యం ఏంటంటే భారతదేశానికి, ప్రపంచానికి రిజర్వేషన్స్లో ఆధిపత్య కులాలు తక్కువ ఉన్నటువంటి, ఆధిపత్య వర్గాలు తక్కువ ఉన్నటువంటి కులాలకు రిజర్వేషన్స్ ఇస్తాయి అభివృద్ధి చెందిన దేశాల్లో, డెవలప్డ్ కంట్రీస్లో, అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి. అది అమెరికా లాంటి చోట ఏదైనా కానీ, సింగపూర్ దాకా. భారతదేశానికి వచ్చే పరిస్థితి ఏంటంటే ఇక్కడ తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు ఆధిపత్యం చేస్తూ కింది కులాలన్నింటినీ బీసీ, ఎస్టీ, మైనార్టీలని తొక్కేస్తూ ఉన్నాయి. ఇది సుస్పష్టం. సో అందుకోసం వాళ్ళకు అనుకూలమైన చట్టాలు ప్రతి బిల్లులో సెక్రటేరియట్లను పెట్టి, అందుకోసం ఆ సెక్రటేరియట్లలో లేకపోతే ఐఏఎస్లలో వాళ్ళే ఎక్కువ ఉంటుంటారు. మిగతా పోస్టింగ్లో ఎవరైనా బీసీ, ఎస్సీ, ఎస్టీల పైన
పనికిరాని పోస్టులు, చెత్త పోస్టులలో వేస్తుంటారు. టైం లేని పోస్టులు, బ్రెయిన్ ఉపయోగించిన పోస్టులు, లేకపోతే ఆలోచన లేనటువంటి పోస్టులు వేస్తుంటారు. మెయిన్ సెక్రటేరియట్లో కానీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రానికి సెక్రటేరియట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్. ఐఏఎస్లో ఉన్నత కులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాకపోతే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి, దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎందుకంటే మా వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అయితే కింది కులాల ఐఏఎస్ని అందులో పెట్టుకుంటే వీళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలు అందులో వస్తుంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించి. సో ఆధిపత్య కులాలు, ఆధిపత్య వర్గాల యొక్క ప్రాతినిధ్యం తగ్గిద్ది. వాళ్ళకి ఎక్కువ ముఖ్యంగా బీసీలకి, భోజనాలకి ఎక్కువ ఉపయోగం జరిగింది. కాబట్టి ఇది గత కేసీఆర్ క్యాబినెట్లో పెద్ద చర్చ జరిగింది కదా. ఆయన క్యాబినెట్ సెక్రటరియట్ ఐఏఎస్లంతా కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు. బీసీ ఒకళ్ళు, ఎస్సీ ఒకళ్ళు, ఇద్దరే ఉన్నట్టున్నారు. మిగతా అంతా అది పెద్ద చర్చ జరిగింది టీవీలండి, పేపర్లండి. సో వీళ్ళు మన పాలకులుగా ఉన్నారు. అసలు కేసీఆర్ని మోసింది ఎవరు? ఆ పార్టీలు పెట్టింది బీసీలు కదా, ఎస్సీలు కదా, భోజనులు కదా. సో రాజ్యం స్వభావం పెత్తనం చేయటం ఉంటుంది. కానీ వీళ్ళు కూడా నాయకులు కదా, చూడాలి కదా. ఈయన కేసీఆర్ ఏమో 50% కటాఫ్ పెడతారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి 50% కటాఫ్ పెట్టిన పెద్ద మనిషి సైద్ధాంతికంగా స్ట్రాంగ్ ఉన్నాడా? పోయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎగేసుకుని పోయి వామపక్షాల కంటే ముందే పోయి చేశారు. వాళ్ళు ఆయన వెనకపోయి వామపక్షాలకు సంతకం చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి. ఇది అగ్రకులాలు, ఆధిపత్య కులాలకు సంబంధించిన రిజర్వేషన్ కాదా అని అడుగుతా ఉన్నాను. సో ఈ దేశంలో సామాజిక న్యాయమే ఒక తీరుగా ఉంటుంది. ధనికులకు ఒక తీరుగా, పేదలకు ఒక తీరుగా ఉంటుంది. ముఖ్యంగా ధనిక కులాలకు ఒక న్యాయం, పేద కులాలకు ఒక న్యాయం, అన్ని రంగాలకు సంబంధించి ఒకటికే కాదు. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. పెద్దలారా.